జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఈ క్షణం నుంచి మీకు మాకు సంబంధమే లేదు. గెట్ లాస్ట్. మాధవి, అచ్చం నీలాగే ఉంది. తనెవరు? నా పేరు రాణి. ఇప్పుడు దాకా మీ ఇంట్లో మాధవిగా ఉన్నది నేనే. నువ్వు రాణివైతే మా కోడలెవరు? నేనే అత్తయ్య. చచ్చి బ్రతికి మళ్ళీ నేను నా ఇంట్లోనే అడుగు పెట్టాను. మై గాడ్, అంటే ఇన్నాళ్ళు నేను వదిన అని పిలిచింది నీ వదిన కాని వదిన్ని నేనే పూజ. హర్ష, మాకిక్కడ తల తిరిగిపోతుంటే నువ్వు నాని ప్రసాదాలా నవ్వుతారేంటి? అంటే ఇదంతా మీకు ముందే తెలుసా? చెప్పండి అయ్యా, మాకంతా తికమకగా ఉంది. డబుల్ యాక్షన్ సినిమా చూసినట్టుగా ఏంటి బాబు ఇది? ఇదే ఆ దేవుడు చేసిన విచిత్రం అంటే. జరిగింది మొత్తం చెప్తాను, వినండి. అయిన వాళ్ళని చేరదీస్తే ఈ దుర్మార్గులు మాధవనే చంపాలని ప్రయత్నించారా? అక్కా బావా అని పిలుస్తూనే మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తారా? అవును, పోనీలేని జాలిపడ్డం మీ తప్పు. చూసి చూడనట్టు ఊరుకోవడం నా తప్పు. మీది మాత్రమే కాదు, ఆది దంపతుల్లాంటి వాళ్ల ముందు ఒక మంచి కోసమే అయినా నాటకం పేరుతో నిజాన్ని దాచడం నా తప్పే. పెద్దవారు తెలుసో తెలియకో మీ మనసును నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. లేదమ్మా, నీ తప్పు ఎంత మాత్రమూ లేదు. ఒక పసివాడి కోసం ఇంత త్యాగాన్ని చేసిన నువ్వు నిజంగా దేవతలాంటి దానివే. మాధవి లేనప్పుడు ఈ ఇంటిని చక్కదిద్దావు. భరించలేని బాధతో అలమటించిపోవాల్సిన మాకు ఊరటని కలిగించావు. ఒక్క మాటలో చెప్పాలంటే మా అందరి కోసం ఆ దేవుడు పంపిన ప్రేమమూర్తివి నువ్వు. అవును, నన్ను మనిషిగా మార్చింది, మీ దగ్గరికి చేరేలా చేసింది, నా కళ్ళు తెరిపించింది కూడా ఈ అక్క కాని అక్కే. అవునమ్మా రాణి, ఇన్నాళ్ళు నువ్వు మా కోసం ఇక్కడే ఉండిపోతే మరి నీ భర్త ఏమీ అనుకోరా? అస్సలు అనుకోరు. ఎందుకంటే ఈ రోజు దాకా ఆయనకి తన గతమే గుర్తులేదు.
అవునా? ఎవరమ్మా మీ ఆయన? నేనే, శివ అలియాస్ రాధాకృష్ణ. మీ దగ్గర డ్రైవర్గా పనిచేసింది కూడా నేనేనండి. నా భార్యని చిన్నమ్మ గారు అని పిలిచింది కూడా నేనే. నా గతమే గుర్తులేని స్థితిలో పాపం ఆ మల్లిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది నేనే. అంటే ఆ పెళ్ళి... నాకు గతం గుర్తొచ్చింది. నా భార్య అనర్థం జరగకుండా కాపాడింది. ఏంటేంటి అంటే ఇన్నాళ్ళు మీరు తన కళ్ళ ముందే ఉన్న రాణి గారు భరించింది. బాధని, కన్నీళ్లని, అవమానాలని, గుండె కోతను కూడా మన కుటుంబం కోసమే మౌనంగా భరించింది. మాధవి, ప్లీజ్, నేనేం చేసినా హర్ష గారికిచ్చిన మాట కోసమే చేశాను. నాని బాబుకి అమ్మ ప్రేమని దూరం కానివ్వకూడదు అనే చేశాను. ఇదంతా నా బాధ్యత అనుకుని ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నాను. చివరికి ఎలాగైతేనే నా శ్రమకి తగ్గ ఫలితం ఇప్పుడు లభించింది. అమ్మా రాణి, చిన్నదానివైనా నీ సంస్కారానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తోందమ్మా. అయ్యయ్యో పెద్దవారు, అంత మాట అనకండి. మీ దీవెనలు మాత్రమే మాకు కావాలి. అమ్మా రాణి, మాధవి, మీ ఇద్దరినీ ఇలా చూస్తూ ఉంటే నాకు రెండు కళ్ళు చాలడం లేదమ్మా. ఏ జన్మలోనో మీ ఇద్దరూ తోడబుట్టిన వాళ్లే అయ్యుంటారు. అత్తయ్య, ఏ జన్మలోనో ఏంటి, ఈ జన్మలోనే రాణి నాకు అక్కలాంటిది. ఆ అక్కగారి తమ్ముడు ఈ కలెక్టర్ గోపినే. మా ఇంటిని చక్కదిద్దింది, మీ ఇంటిని సంరక్షించింది కూడా మా అక్క రాణినే. వామ్మో వామ్మో, షాకుల మీద షాకులు ఇస్తున్నారు కదా. ఏంటమ్మా, అందరూ వచ్చినట్టేనా? ఇంకా ఎవరైనా రాబోతున్నారా? హర్ష గారు పర్మిషన్ ఇస్తే ఇంకో వ్యక్తి స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇంకో వ్యక్త? ఎవరు చెప్పన్నయ్యా? ఇటువైపు కాదు చెల్లెమ్మా, అటువైపు చూడు.